డీజే పైన బ్యాండ్ గురించి ఒక చర్చ, ఒక మీటింగ్ పెట్టినారు. ఆల్ పొలిటికల్ లీడర్లు, ఇంకా గణేష్ సమితి కానీ వేరే వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాకు ఏ విధంగా అనిపించిందంటే ఆల్రెడీ డిసైడెడ్ డీజే బ్యాన్ చేయాలని. జస్ట్ ఏంటంటే అందరి ముందు అందరికీ కూర్చొని పెట్టి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఆ విధంగా మీటింగ్ అయితే నాకు కనబడింది. నేనైతే ఓపెన్గా చెప్పిన, చాలామంది పేద కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు అటు ఇటు కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటారు. ఇవాళ మనం బ్యాండ్ అంటే జనరేటర్ కానీ, ఆటోడు కానీ, డీజే ఆపరేటర్ కానీ, ఎవరు డీజే ఉన్నారు అయినా కానీ అందరు రోడ్డు పాలు అవుతారు. సడన్గా డిసిషన్ తీసుకుంటే చాలా బాగుండదు. ఏ విధంగా ఒక 4-వీలర్ కార్లో ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా డీజే ఆపరేటర్తోని అందరితోని ఒక మీటింగ్ పెట్టండి. డీజే సిస్టంలో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. అంటే 100% వాళ్ళు సౌండ్ ఇప్పుతారు కదా, 50% కూడా సౌండ్ ఇప్పొచ్చు. ఆ విధంగా ఒక సౌండ్ సిస్టంలో ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక చేస్తే చాలా బాగుంటుందని నా వ్యక్తిగతంగా నేను సజెషన్ కమిషనర్ గారు ముందు నేను పెట్టినాను. కమిషనర్ గారు ఇప్పుడు ముందు ఏం డిసిషన్ తీసుకోరో చెప్పలేం, కానీ ఒక మాట అయితే కమిషనర్ గారు అన్నారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే గవర్నమెంట్ చాలా వరకు డిసిషన్ తీసుకుంటారు. గవర్నమెంట్కి ఏం పని చేయాలి అదైతే గవర్నమెంట్కి చేత అవుతలేదు, ఏం పని చేయాలి అదైతే చేస్తలేదు. కానీ ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్ని టార్గెట్ చేసి, ఎందుకంటే దాదాపు ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అయిపోయింది, నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, బోనాలు, సదరు, చాలా వరకు హిందూ ఫెస్టివల్లో సౌండ్ సిస్టమ్ లేని ఫెస్టివలే జరగదు. ఇది ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్కి టార్గెట్ అని నేను అనుకుంటున్నా. సార్, ముస్లిమ్స్లో ఒకటే ఒక ఫెస్టివల్ ఉంటుంది, అది మిలాదున్ నబీ. ముస్లిమ్స్ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ యాజ్ ఏ హిందూగా నా ఫెస్టివల్ చాలా ఉంటుంది, చాలా ఎక్కువ మా ఫెస్టివల్ ఉంటుంది. ఇవాళ మేము పోలీస్కి సపోర్ట్గా కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, మాకు మా బ్యాక్ బిజినెస్ లేదు, ఏం లేదు. ధర్మం గురించి మేము ఆల్రెడీ డిసైడెడ్, భయం లేదు. మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది ఎవరు చెప్పే అవసరం లేదు. ఏ విధంగా గతంలో మా ఫెస్టివల్ జరిగింది అదే విధంగా ఫెస్టివల్ జరుపుతారు. ఇప్పుడు సౌండ్ అంటే ఇప్పుడు 4 పూట మేము కూడా సౌండ్ వింటున్నాం. సౌండ్ పొల్యూషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే అన్ని విధాలుగా మీరు సౌండ్ బంద్ చేయండి, నేను ఫస్ట్ సపోర్ట్ నేను చేస్తా. అన్ని విధాలుగా సౌండ్ బంద్ చేస్తే నేనే అందరికీ రిక్వెస్ట్ చేసి మొత్తం సౌండ్ ఆల్ సిస్టమ్ ఆల్ ధార్మిక మా కార్యక్రమంలో మొత్తం నేను బంద్ చేపిస్తా. మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు చెప్తే మళ్ళీ వేరే విధంగా అవుతుంది. నేను 2010 నుంచి శ్రీరామనవమి శోభయాత్ర పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని నేను జరుపుతా. ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు. అక్కడిక్కడ జరుగుతుంది, అది దీనికి లింక్ చేస్తున్నారు, నాకైతే అర్థం అవుతలేదు. కానీ సౌండ్ సిస్టమ్ వల్ల ఒక వ్యక్తి చనిపోతారు, నేనైతే ఇప్పటివరకు వినలేదు. ఏదో ఒక బహానా సౌండ్ సిస్టమ్ని బ్యాన్ చేయడానికి ఒక బహానా దోలాడుతున్నారని నేను అనుకుంటున్నాను. సౌండ్ సిస్టమ్స్ బ్యాన్ చేస్తే అంటే ప్రతి ఆలయం కావచ్చు, ప్రతి ఏదైనా రిలీజియస్ సంబంధించినటువంటి కమ్యూనిటీ మీద ఉండే ప్రతి మైక్ తీసేయాలంటారా మీరు? ఇప్పుడు సౌండ్ సిస్టమ్ని మీరు అంటే నాకైతే ఓపెన్ కనబడుతుంది, హిందూ ఫెస్టివల్కే మొత్తం సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకవేళ బ్యాన్ చేయాలంటే హిందూ మందిర్లో ఉన్న మైక్ సిస్టమ్ని బంద్ చేయండి, మస్జిద్లో ఉన్న ఆ మైక్ సిస్టమ్ కూడా బంద్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్గా నిలబడతా. ప్రభుత్వం ఇప్పుడు బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలుగా బ్యాన్ చేయాలనుకుంటుందండి. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఏ విధంగా హిందూ ఫెస్టివల్ పైన వాళ్ళు బ్యాన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫెస్టివల్ జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, కానీ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంటే హిందువులపైన దౌర్జన్యమే, కానీ అక్కడ హిందూ గట్టిగా ఉన్నారు, ఇక్కడ కూడా హిందూ గట్టిగా ఉన్నారు. మీకు తెలియదు కాదు, చాలా మందికి సంబంధించిన విషయం. సో రేపు ఖచ్చితంగా గవర్నమెంట్ అందరినీ పిలిచి మైక్స్ అన్ని తీసేస్తే మీరు ఏం చేయబోతారు దాని ప్రకారం? అప్పుడే చూద్దాం. అప్పుడు సిస్టమ్ తీస్తారా, మైక్ తీస్తారా, ఏం చేస్తారు? అప్పుడు తెలంగాణ యువకులు చూస్తారు. ఎందుకంటే ఇవాళ యువకులు వాయిస్గా నేను ఇక్కడ నిలబడ్డా. అప్పుడు ఒకవేళ దౌర్జన్యం వాళ్ళు చేస్తే ఏం చేయాలి అప్పుడే చూద్దాం. ఎక్కడ కూడా బ్యాన్ లేదు. నేను మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రతి ఒక్క స్టేట్లో నేను పోయి ర్యాలీలు చేస్తా, ధార్మిక కార్యక్రమాలు చేస్తా. ఎక్కడ కూడా బ్యాన్ లేదు. మార్నింగ్ 6 to
ఈవినింగ్ 10 వరకు ఎక్కడ బ్యాండ్ లేదు, అక్కడ కూడా ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. 10 తర్వాత అక్కడ వాళ్ళు సౌండ్ సిస్టమ్ యూజ్ చేయరు. మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఏదైనా స్టేట్లో 10 తర్వాత సౌండ్ వాళ్ళు యూజ్ చేయరు. ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఫాలో చేస్తే బాగుంటుంది. సరే, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరైతే డీజే పెడతారో షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందస్తుగానే మొత్తం బాక్సులు చేసేపిస్తారు పోలీసులు. అప్పుడు అసలు కనీసం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు మేము అదే కదా, ఇప్పుడు పోలీస్ అంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళు డీజే వాళ్ళకి జైలు లోపల పెట్టొచ్చు, వాళ్ళకి సపోర్టర్స్కి జైలు లోపల పెట్టొచ్చు. అప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడైతే ఈ ఫెస్టివల్ అంటే ఈ మీటింగ్ జరిగింది, మీటింగ్లో నా అభిప్రాయం నేను వాళ్ళకి చెప్పిన, ముందు ఏమవుతుంది చూద్దాం. సార్ నేనైతే నా కార్యక్రమంలో, నా శ్రీరామనవమి శోభయాత్రలో నేనైతే ఒప్పుకోను, అస్సలు నేను యాక్సెప్ట్ కూడా చేయను. అదేవిధంగా క్రాకర్స్ కూడా బ్యాన్ అంటున్నారు. అంటే ఇవాళ ఈ కొన్ని ఫెస్టివల్లో బ్యాన్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ మాకు దసరా పండగ, నెక్స్ట్ దీపావళి, దాంట్లోపల కూడా మీరు క్రాకర్స్ అసలు కాల్చొద్దు అంటే అంటే మీరు ఎందుకు వినాలండి? ఇది మా ఫెస్టివల్, మేము ఎట్లా చేయాలి అది మాకు తెలుసు, ఎవరు చెప్పే అవసరం లేదు. ఈ సౌండ్స్ ఇదంతుంటే పెట్రోలింగ్ కావచ్చు, బందోబస్తు కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక వాదన కూడా ఇచ్చారు. అంటే పోలీసింగ్ వీళ్ళు చేయలేకపోతున్నారనా, లేకపోతే లేదు, పోలీస్ పైన ఆరోపణలు మనం చేయకూడదు. నేను అదే లోపల కూడా చెప్పిన, సౌండ్ సిస్టంలో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. మనం లాక్ సిస్టమ్ వేసేస్తే అందరితో మాట్లాడితే 100% కాదు 50% కూడా సౌండ్ ఇప్పితే సరిపోతుంది. ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కాదు, సౌండ్ కూడా చాలా తగ్గిపోతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయి. 100% ఇప్పుడు ఆల్రెడీ వేరే వేరే స్టేట్లో ఒక రూల్ ఉంది, రూల్ ఫాలో అవుతుంది. 6 AM to 10 AM ఆ రూల్ ఉంది. ఆ రూల్ ఇక్కడ కూడా పెట్టండి, అది మేము కూడా ఫాలో చేస్తాం. ఎప్పుడు లేని హైదరాబాద్లో ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు బాగా చేశాడు, మెచ్చుకున్నారు మీరు. ఇప్పుడు 100% ఏదైనా ముఖ్యమంత్రి మంచి చేస్తే దానికి ఆయన మంచి చేసి చెప్పే బాధ్యత మాది ఉంటుంది. ఆయన మంచి పని చేసిండు, ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గర పోయి దర్శనం చేసిండు. నిమజ్జనం ఏ విధంగా జరగాలి అది కూడా వాళ్ళు చూసినారు. దానికి మేము హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పినాం. కానీ ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్టులో కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వేల మంది ఉన్నారు ఈ బిజినెస్లో, వాళ్ళు రోడ్డు పాలవుతారు. ఈ సబ్జెక్ట్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.